శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. హిమాలయ సాధువు స్వామి రామ గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. స్వామీజీ ముఖ్యంగా స్ట్రెస్ చేసి చెప్పినది వేవ్ ఆఫ్ బ్యూటీ అండ్ వేవ్ ఆఫ్ బ్లిస్. అంటే సౌందర్యం, బ్రహ్మానందం, ఆ రెండు కూడా పరిపూర్ణ తత్వ లక్షణాలు అన్నమాట. సముద్రంలో అలలు పైకి లేచి మరలా సముద్రంలోకి పడి ఎలా కలిసిపోతాయో అలాగే మన ప్రాణశక్తి కూడా నిరంతరం వేవ్స్గా పైకి ఉత్థానం చెందుతూ మళ్ళీ లయించిపోతుంది. అంటే ఈ సమస్త ప్రపంచము కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చింది, ఆ బ్రహ్మానందం నుంచే వచ్చింది. కాబట్టి మళ్ళీ తర్వాత మనం కూడా ఆ భగవంతుడిలో కలిసిపోవాలి. అదే ఈ జీవితానికి ఒక లక్ష్యం అనేసి చెప్తూ ఉన్నారు. తర్వాత మనలో చాలామందిమి నాకేం చేత కాదు, ఇది నాకు రాదు, అది నేను చేయలేను, నేను అందంగా లేను, ఇలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఎక్కువగా ఉంటారు. కానీ వారు ఏం చెప్తున్నారంటే మీరంతా కూడా ఎంతో అందమైన వారే. మీరు కేవలం బాహ్య సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు. ఒకరు పొగడలేదనో మరొకరి దృష్టిలో వారికి నచ్చలేదనో మీరు బాధపడుతున్నారు తప్ప మీ అంతః సౌందర్యాన్ని మీరు చూడట్లేదు. మీ సంతోషాన్ని, సౌందర్యాన్ని మీరు బయట వెతుక్కుంటున్నారు. కానీ అది కాదు మీకు కావాల్సింది. మీ లోపలికి మీరు వెళ్ళాలి. మీ మనసుని అంతర్ముఖం చేసి బాహ్య సౌందర్యాన్ని కాదు, మీ అంతః సౌందర్యాన్ని తెలుసుకోవాలి అనేసి చెప్తున్నారన్నమాట. ఇది అర్థమయ్యేలా చెప్పడం కోసం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఈ అంతః సౌందర్యం అంటే ఏమిటి అని ఎవరో అడిగిన దానికి రచయిత గారిని స్టేజ్ మీదకు వచ్చి దాని గురించి చెప్పమని చెప్పారనమాట. వారు శిష్యులని ఈ రకంగానే సడన్గా పిలిచి వారిని అలా బోధకులుగా మార్చేసేవారనమాట. అక్కడ ఇంకా కొంతమంది శిష్యులు, అంటే స్వామీజీకి సన్నిహితంగా ఉన్నవారు, స్వామీజీకి దగ్గర కావాలి అనుకుంటున్న కొంతమందిని వారి శిష్యులుగా చేసుకుని వారిని కాస్త తప్పుదోవ పట్టిస్తూ రిజల్ట్ మాత్రం, అంటే వారు అనుకున్నది సరిగా జరగకపోతే మాత్రం స్వామీజీ మీద వేయటం అలాగా జరిగేది. కానీ హోమ్ స్టేల్లో మాత్రం చాలా విరుద్ధంగా, ఎంతో ఆహ్లాదంగా ఉండేది వాతావరణం. ఒక పెద్ద కుటుంబంలా ఉండేది. అక్కడ ఇంకా స్వామీజీ ఎలా ఉండేవారో ఇక ముందు తెలుసుకుందాం. పాలనా వ్యవహారాల్లో స్వామీజీ చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. ఢిల్లీలో నేను వారిని మొదటిసారి కలుసుకున్నప్పుడే అర్థమైంది ఆ విషయం. ఆయనకు మెల్లిగా, నిదానంగా పనులు చేస్తే చిర్రెత్తుతుంది. కానీ హోమ్స్టేల్ వచ్చేదాకా ఆయన పనికి సంబంధించి, స్వీయ క్రమశిక్షణకు సంబంధించి ప్రతి వ్యవహారాన్ని అలాగే నిర్వహించేవారని నాకు అర్థం కాలేదు. ఆయన ఉదయం 8:45 అందరూ సీరియస్గా కష్టపడి పనిచేస్తూ కనిపించాలని అనేవారు. ప్రతి ఒక్కరూ ఆ సమయంలో వంటగదిలోనో, ప్రింట్ షాప్లోనో, బిజినెస్ ఆఫీస్, ఆర్ట్ డిపార్ట్మెంట్, గ్రౌండ్లో ఎక్కడైనా కానీ ఆ సమయానికి పనిచేస్తూ ఉండాలి. మొదట్లో కొద్దిసార్లు ఫలానా చోట ఫలానా మనిషి అతడు చేస్తూ ఉండాల్సిన పని చేయటం లేదని ఆయన గమనించినప్పుడు ఆయన ఆ వ్యక్తితో పనిని నియమపూర్వకంగా చేయడంలో ఉన్న ప్రాముఖ్యత, బాధ్యతగా మెలగడంలో గల విలువని తెలియచెప్పేవారు. అప్పటికీ ఆ వ్యక్తి పద్ధతి మారకపోతే కోప్పడేవారు. అప్పటికీ మార్పు లేకపోతే ఆ మనిషిని ఆ ప్రోగ్రాం నుంచి తప్పించేవారు. నేను హోమ్స్టేల్కి వెళ్ళి ఉంటున్న కొత్తల్లో ఆయన ఉదయం పూట నడకకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా రమ్మన్నారు. అది సాధారణంగా మెయిన్ బిల్డింగ్కి రౌండ్స్ వేయటంతో మొదలయ్యేది. ఒకనాడు 6 గంటలకి ఆయన నేను ధ్యానం చేసుకునే గది దగ్గర ఆగారు. సాధారణంగా అందరూ అప్పటికే ఆ గదిలోకి వచ్చి ప్రార్థనలో ఉండాలి. మౌనంగా ఆ గది అంతా కలియ చూశారు. అప్పుడు ఆయన పెద్దగా, డేవిడ్ ఎక్కడున్నాడు? ఇంకా నిద్రపోతున్నాడా? లేపండి అతన్ని అని అరిచారు. కొద్దిసేపట్లో డేవిడ్ ఆయన ఎదుట నిలబడ్డాడు. స్వామీజీ అతన్ని చూస్తూ మందలింపు స్వరంతో, చూడు డేవిడ్, బద్ధకంగా ఉండకు. నువ్వు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండదలుచుకుంటే సరైన సమయానికి లే. ఉదయ ప్రార్థనకి రాకుండా ఎన్నడూ ఉండకు. వెళ్ళి అన్ని తలుపులు తట్టి అందరినీ లేపు.
ఎవరు లేవలేదో చూడు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఉదయము 5:30కి ఈ హాల్లో బెల్ నువ్వే మోగించాలి అని చెప్పారు. డేవిడ్ అక్కడి నుంచి చురుగ్గా కదిలాడు. మేము వాకింగ్లో ఉన్న సమయాల్లో స్వామీజీ నాతో కొన్ని విషయాలు మాట్లాడేవారు. ఇది చాలా అందమైన బౌల్డర్, అంటే నున్నగా పెద్దగా ఉన్న బండరాయి అన్నమాట. దీన్ని మనం ఎక్కడైనా ఉపయోగించాలి. ఈ ఎండిపోయిన కొమ్మ అందంగా కనిపించటం లేదు. మనం ఇక్కడ కొన్ని పూల మొక్కలు నాటాలి. ఈ మార్గం సరిగ్గా మార్క్ చేయబడాలి అనేవారు. అలాగే మేము నడక నుంచి తిరిగి వచ్చే సమయంలో మెయింటెనెన్స్ చూసే వ్యక్తిని పిలిచి అతడు ఇంకా అల్పాహారం ముగించక ముందే తగిన సూచనలు ఇచ్చేవారు. ఆ సూచనలు అదే రోజు అమలు చేయబడాలనే విషయం కోఆర్డినేటర్కి తెలుసు. ఈ నడక సమయాల్లోనే స్వామీజీ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. అమెరికన్స్ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి జాలి ఉంటుంది, కష్టపడి పనిచేసే గుణము ఉంటుంది. కానీ వాళ్ళు పాడైపోయారు అనేవారు. లేదా మోడర్న్ జనాలకి సరదాలు కావాలి, కానీ వాళ్ళకి సరదాలకి ఆ సరదాలు దురలవాట్లుగా మారి స్వీయ నాశనానికి దారితీసే పరిస్థితికి తేడా తెలియదు అనేవారు. ఆ ప్రాపర్టీకి ఈశాన్యం దిశగా ఉన్న పెద్ద కొండ శిఖరం మీద నిలబడి ఆయన లోయని పరికించి చూసి విస్తరించిన ఈ సువిశాల ప్రకృతిలో ఉన్న అందం అంతా ఇంతా కాదు. ఈ సౌందర్యం కాంచలేని వారు ఎంత దురదృష్టవంతులు అనేవారు. నేను ఆయనతో భారతదేశంలో ఉన్నప్పుడు నాకు స్వామీజీ మాటలు కానీ వారి చర్యలు కానీ అర్థరహితమైనవి కాదు. వాటన్నింటికీ ఏదో అర్థం ఉంటుంది. ఆయన ఆ మాటలు అన్నారంటే దానికి ఏదో సార్థకత ఉండే తీరుతుంది. ఒకనాటి ఉదయం నేను ఆయనతో ఉన్న సమయంలో ఆయన రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాలా, ఇప్పుడు జానెట్ లిండ్గ్రెన్ ఆయన పేరు, వారిని పిలిచి ఇకపై ఇన్స్టిట్యూట్కి పండిట్జీ స్పిరిచువల్ డైరెక్టర్గా ఉంటారు. ఆయన క్యాంపస్లో క్రమశిక్షణ విషయాలు చూస్తారు అని చెప్పారు. నేను మౌనంగా ఉన్నాను. కానీ ఆయన ఉద్దేశ్యంలో క్రమశిక్షణ అంటే ఏమిటా అని ఆశ్చర్యపడ్డాను. బాలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాతో ఉదయం సాయంత్రం ప్రేయర్స్కి ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చూడు. అందరూ సరైన సమయానికి భోజనం చేసి నిద్రపోయేలా చూడు. వారిని సకాలంలో మేలుకొనేలా చూసుకో. ప్రతిరోజు హఠయోగ తరగతులకి, ప్రాణాయామ తరగతులకి క్రమబద్ధంగా వెళ్ళు. అదేమంత తేలికైన పని కాదని నేను గుర్తించాను. నేను ఎవరికైనా క్రమశిక్షణ నేర్పాలంటే ముందు నేను క్రమశిక్షణగా ఉండాలి కదా. స్వామీజీ స్వీయ క్రమశిక్షణ, స్వీయ ప్రేరణ గురించి ఆయన ఇచ్చిన ప్రతి ఉపన్యాసంలోనూ నొక్కి చెప్పేవారు. స్వీయ రూపాంతరణకి అసలు కీలకం మన అంతరంగపు పిలుపేనని ఆయన తరచుగా నాతో చెప్తూ ఉండేవారు. నాకు ఆ బాధ్యతల్ని అప్పగించడం ద్వారా ముందు నన్ను నేను అందుకు సన్నద్ధం చేసుకుని ఆ తర్వాత అక్కడ నివాసం ఉండే సాధకులకు ప్రేరణ కలిగించాలని ఆయన ఉద్దేశ్యం. నాకుగా నేను చాలా ప్రయత్నం చేసి కొంత ముందుకు వెళ్ళాను. కానీ వారు ఊహించినంత గొప్పగా లేవు నేను చూపిన ఫలితాలు. అలాంటి ఒక సంఘటన ఉంది. ఒకనాడు మధ్యాహ్నం భోజనం సమయం అవ్వబోతూ ఉండగా స్వామీజీ మెయిన్ బిల్డింగ్లో సెంట్రల్ కారిడార్ నుంచి వెళుతూ వెనక ద్వారం దగ్గర నిలబడి ఎవరితోనో గట్టిగా అరుస్తూ, పండిట్జీ ఎక్కడున్నారో తీసుకుని రండి అన్నారు. నేను వెళ్ళగానే ఆయన అక్కడ ఓ చోట పడి ఉన్న ఓ యాపిల్ని చూపించి, క్రమశిక్షణ నిర్వహించే తీరు ఇదేనా నువ్వు? జనం ఇక్కడ యాపిల్ పండ్లు, కప్పులు, ప్లేట్లు బిల్డింగ్ మీద నుంచి పడేస్తున్నారు అని మందలించారు. నేను నిర్లక్ష్యంగా ఉన్న విషయాన్ని మౌనంగానే అంగీకరించాను. క్రమశిక్షణ అంటే అందరూ సకాలంలో నిద్రలేవటం, ప్రేయర్స్కి అటెండ్ అవ్వటం, సరైన సమయానికి భోజనం చేయటం కంటే మరెన్నో విషయాల్లో ఎంతో నిశితంగా ఆలోచించి మెలగాలని అక్కడ అర్థమైంది. అసలు నిజంగా క్రమశిక్షణ అంటే ఏమిటా అని నాకు నేనే అనుకుంటూ ఉంటాను. కానీ స్వామీజీ సరైన మూడ్లో ఉంటే తప్ప
ఆయన్ని ఏకాంతంలో కూడా మనం ఏ ప్రశ్న అడిగేటట్టు ఉండదు. అసలు ఆయన సాన్నిధ్యంలో ప్రశ్నలు మాయమైపోతాయి. ఒకవేళ అలా మాయం కాకపోయినా ఆయన స్థాయి ముందు ఆ ప్రశ్న చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఆ ప్రశ్న వేసి స్వామీజీ సమయాన్ని వ్యర్థం చేయటం ఏమిటి అని మనకే అనిపిస్తుంది. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ క్రమశిక్షణ ప్రశ్న నాకు పదే పదే గుర్తొచ్చేది. ఆ వీకెండ్లో అతీత ధ్యానం అధిచేతన అంటే సూపర్ కాన్షియస్ ధ్యానం మీద ఒక సెమినార్ ఉంది. ప్రిపరేషన్ ఫర్ మెడిటేషన్ అనే విషయం మీద స్వామీజీ ఉపన్యాసం జరగబోతోంది. స్వామీజీ ఉపన్యాసాన్ని తమ విలక్షణమైన శైలిలో మొదలుపెట్టారు. మీలో ఉన్న దివ్యత్వానికి నేను నమస్కరిస్తున్నాను. ఈరోజు ఎలా గడిచింది మీకు సౌకర్యంగా ఉందా? మీకు ఈ ఆహారం నచ్చిందా? నేను ఈ ఉదయం ధ్యానానికి సంసిద్ధత అనే విషయం మీద మాట్లాడాల్సి ఉంది అంటూ ఉపన్యాసం ప్రారంభించారు. కానీ కొద్దిసేపట్లోనే విషయాన్ని మార్చేసి క్రమశిక్షణ మీద మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన చెప్పసాగారు. క్రమశిక్షణ అంటే కొన్ని లక్షణాల్ని, అర్హతల్ని వికసింపచేసుకోవటం. డిసిప్లిన్ ఉంటే డిసైపుల్ అవుతారు. అంటే క్రమశిక్షణ ఉంటేనే అసలైన శిష్యుడుగా మారతారన్నమాట. ఒక స్టూడెంట్కి, డిసైపుల్కి తేడా చెప్పాలి మీకు. ఒక స్టూడెంట్ అంటే విద్యార్థి వస్తాడు, కొన్ని క్లాసులు వింటాడు, వెళ్తాడు. అతడు తను విన్న విషయంలో ఒక వంతు మాత్రమే నేర్చుకుంటాడు, మిగతాది వదిలేస్తాడు. కానీ అతడికి గురువు గురించి, గురు బోధల గురించి అనేక సందేహాలు, భయాలు ఉంటాయి. అయితే డిసైపుల్ అంటే అనుయాయి తన మనసుని వ్యవస్థీకరించుకుంటాడు. తన సమయం విలువని, తన గురువు సమయానికి ఉండే విలువని కూడా బాగా గుర్తించగలడు. సాధన వల్లే పరిపూర్ణత లభిస్తుందని అతడికి తెలిసి ఉండటం వల్ల సాధన చేయటానికి అతడు దృఢంగా నిర్ణయించుకుని ఉంటాడు. అక్కడ గురువుకి, అనుయాయికి మధ్య నిశ్శబ్ద ఒప్పందం ఉంటుంది. నువ్వు సాధన చేస్తే నేను బోధిస్తాను అనే భావన గురువుది. మీరేం చెప్పినా నేను సాధన చేస్తాను అనే తత్వం అనుయాయిది. ఈ పరిస్థితిలో గురువు, అనుయాయి అంటే డిసైపుల్ కొన్ని నిర్దిష్టమైన నియమ నిబంధనల్ని అనుసరిస్తారు. ఆధ్యాత్మిక స్థాయిలో గురువు శిష్యుడు కోరుకున్నప్పుడల్లా తనని తాను అందుబాటులోకి తెచ్చుకుంటాడు. డిసైపుల్ని అతడు క్రమశిక్షణగా ఉండు అని మాత్రం చెప్తాడు. మిమ్మల్ని మీరు క్రమశిక్షణగా ఉంచుకోవడం అంటే మీకు మీరుగా నిర్లక్ష్యాన్ని అధిగమించడం. మీ సాధనని ప్రారంభించటానికి, ముగించటానికి మీ బాహ్య ఆంతరంగిక జీవితాన్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవటం నేర్చుకోవాలి. మీరు నిర్లక్ష్యంగా లేకుండా ఉంటే మిమ్మల్ని మీరు క్రమశిక్షణగా ఉంచుకోవడం జరుగుతుంది. అప్రమత్తంగా ఉన్న వ్యక్తి తన సమయాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకుంటాడు. సమయాన్ని సృజనాత్మకంగా, క్రియేటివ్గా సద్వినియోగం చేసుకోగల కళ అతడికి తెలుసు. సాధు సత్పురుషుల భావనలో నిర్లక్ష్యమే అన్ని పాపాలకు మూలం. అందువల్ల మీరు ఒక్కోసారి తప్పు చేయకూడదు అనుకున్నా నిర్లక్ష్యం వల్ల తప్పులు జరిగిపోతాయి. నిర్లక్ష్యం మనసులో మందకొడిగా ఉండే భాగాల్లో అంధకారంలో ఉండే ప్రతికూల లక్షణం. మీరు ఈ లక్షణాన్ని వదులుకొని మిమ్మల్ని మీరు ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటే తప్ప శిష్యుడుగా ఉండటానికి అర్హత సంపాదించలేరు. సమాచారం విద్యార్థులు, అనుచరులకు అందించబడుతుంది. అయితే నిజమైన జ్ఞానం కేవలం అనుయాయులకే బోధించబడుతుంది. స్వామీజీ తన సిద్ధాంతాన్ని ఇంకా విస్తరించి చెప్తూనే ఉన్నారు. కానీ ఆ ఉపన్యాసం అంతా నా కోసమేననిపిస్తోంది. చివరకు నాకు అర్థమైంది, ఇప్పుడు జరుగుతున్న ఉపన్యాసం అక్కడ ఆయన చూసిన యాపిల్ మీదేనని.
డిసిప్లిన్ అర్థం గురించి ఇంత లోతుగా నేను అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆ యాపిల్ అక్కడ ఉండటం ఎవరి నిర్లక్ష్యాన్నో ఎత్తి చూపిస్తోంది. అది ఎక్కడ ఉండాల్సిన వస్తువుని అక్కడ పెట్టని బద్ధకాన్ని, మానసిక అస్తవ్యస్తతని తెలియజేస్తోంది. దీనివల్ల మనం మన సాధనని టంచనుగా పాటించలేం. మనం ఆలస్యంగా నిద్రలేస్తాం, లేదా మన సమయం అంతా కబుర్లు చెప్పుకుంటూ వ్యర్థం చేసుకుంటామని నేను గుర్తించాను. అందువల్ల మనం మన ఆలోచనలో, భాషలో, వ్యవహారంలో మందకొడిగా మారిపోతాం. ఒక శిష్యుడు తన మదిలో పదే పదే ఒక క్వశ్చన్ వస్తూ ఉంటే తను గురువుని అడగలేకపోయినప్పుడు ఆ గురువుగారే సరైన సమయంలో ఆ క్వశ్చన్ క్లియర్ అయ్యేలాగా ఆన్సర్ చేస్తారనమాట. ఇక్కడ అదే జరిగింది. స్వామీజీ పండిట్జీ అంటే రచయిత గారి యొక్క క్రమశిక్షణ గురించి ఆయనకు ఉన్నటువంటి క్వశ్చన్ని ఇక్కడ వివరించారనమాట. మనం ఆలస్యంగా నిద్రలేస్తాము, కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తాము అనేది అప్పటికి ఉందేమో, కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం గుర్తించాల్సినది ఏది? సెల్ ఫోన్. నిద్ర లేవగానే సెల్ ఫోన్, పడుకునేదాకా సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ని మనం పక్కన పెట్టి చూస్తే అనంతంగా టైం దొరుకుతుంది మనకు అన్ని పనులకి. పట్టుకున్నామంటే అరగంట, గంట, 2 గంటలు ఇలా గడిచిపోతాయి. అంతగా అడిక్ట్ అయిపోయాం మనం అందరము కూడా ఫుల్గా. ఇంకా అందులో రీల్స్ చూసుకుంటూ, షార్ట్స్ చూసుకుంటూ, ఇప్పుడు మనం పెద్ద పెద్ద వీడియోస్ కూడా చూడలేం కదా, మనకు అన్ని షార్ట్స్ రీల్సేను. అవి చూసుకుంటూ ఎంత టైం అయినా అలా తిప్పుతూ ఉంటే వస్తూనే ఉంటాయి. ఆ రకంగా మనం ఒక ఆలోచన చేయలేము. మన భాష అంటే మాట్లాడటంలో కానీ, ఒకరితో కాంటాక్ట్లో ఉండటం, సంభాషించటంలో కానీ, మన వ్యవహారాలు నడుపుకోవడంలో మందకొడిగా తయారైపోతూ ఉన్నాం. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా గమనించుకుని ఎవరికి వాళ్ళు ఫిక్స్ చేసుకోవలసిన విషయం. అదే సమయంలో స్వామీజీ నా ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారని నాకు అనిపించింది అంటున్నారు రచయిత గారు. అలాగే ప్రేక్షకులకు వారి సమాధానాలు వారికి లభిస్తున్నట్టుగా ఉండేది. అందరి మనస్సుల్లో ఏ ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వారందరికీ ఆన్సర్ దొరికేలాగా అసలైన గురువుల యొక్క బోధ అనేది ఉంటుంది. మనం ఇది సాయి సచ్చరిత్రల్లోనూ ఇలా ఎందరో గురువుల చరిత్రల్లో చూస్తూ ఉన్నాం. ఈ గురువు యొక్క చరిత్రలో కూడా ఇదే ఉంది. ఇది చాలా విచిత్రంగా ఉండేది. స్వామీజీ కేవలం తను చెప్పాల్సిన విషయానికి ఎక్కువసేపు పరిమితమై ఉండేవారు కాదు ఏనాడు. ఆయన తరచూ మీరు కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే నేను ఈనాటి ఉపన్యాసంలో మీకు చాలా గంభీరమైన ప్రేరణాస్పదమైన విషయాన్ని నేర్పించబోతున్నాను అని చెప్పేవారు. అప్పుడు ఆయన ఆ టాపిక్ని మార్చేవారు. కానీ ఆశ్చర్యకరంగా ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరూ ఈ ఉపన్యాసం నా గురించే చెప్పారు, ఆయన నా ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేశారు అంటూ నివ్వెరపోయేవారు. స్వామీజీ ఏకాగ్ర చిత్తంతో పనిచేయాలని భావించినప్పుడు రాత్రి 10 గంటలకి మొదలుపెట్టేవారు. అంటే అప్పుడు ఆయన పుస్తకాలు డిక్టేట్ చేయడమో, లేదా ఆయనకు అంతకుముందు డిక్టేట్ చేసిన వెర్షన్స్ని మరోసారి చూడడమో జరిగేది. ఈ పని రాత్రి 1 గంట లేదా 2 వరకు జరిగేది. ఆ సమయంలో ఆయన సెక్రటరీ కమల్, ఇంకా ఆయన్ని అటెండ్ అయిన కెవిన్, వెండి, హాఫ్మన్ లాంటి ఇతర స్టూడెంట్స్ కానీ, నేను కానీ ఆ అర్ధరాత్రి వేళ ఆయనకు తినడానికి ఏదైనా స్నాక్స్ వంటివి తయారు చేసేవాళ్ళం. సాధారణంగా ఖీర్ అంటే పాయసం కానీ, లేదా సేమియా పుడ్డింగ్ కానీ, తిల్క్ కానీ తయారు చేసేవాళ్ళం. ఆ తర్వాత పళ్ళు తోముకునే వేడుక జరిగేది. మాలో ఎవరో ఒకరం నీళ్లు, టూత్ బ్రష్, ఒక వాటర్ పిక్, ఒక ఖాళీ పాత్రని వారి లివింగ్ రూమ్లోకి తీసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడు స్వామీజీ దంతావధానం చేస్తూ ఇది స్వామి రామ దంతపూజ అంటూ ఏవో చలోక్తులు విసురుతూ ఉండేవారు. ఆయన తన కృత్రిమ దంతాల్ని బయటకు తీసి దానిపై ఉన్న బంగారు పూతని చూపిస్తూ, మీకు తెలుసా
ఇది చాలా ఖరీదైన నోరు. పూర్వం రోజుల్లో ఆడవాళ్ళు తమ నగలనే సేవింగ్స్ బ్యాంకుగా ఉపయోగించేవారు. ఇప్పుడు నాలాంటి స్వాములు కూడా వాళ్ళ నోళ్ళని సేఫ్ డిపాజిట్ బాక్స్ లాగా ఉపయోగిస్తున్నారు అనేవారు. అప్పుడు ఆయన లేచి ఒళ్ళు విరుచుకుని, ఇప్పుడు స్వామి రామ విలువైన సమయం మొదలు కాబోతోంది. మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను నా పని మొదలు పెట్టాలి. గుడ్ నైట్ ఎవ్రీవన్ అని అందరినీ పంపేసేవారు. ప్రతి రాత్రి నేను మిగతా వాళ్ళందరితో కలిసి వెళ్ళబోతూ ఉంటే కమాండింగ్ వాయిస్లో నన్ను పిలిచి, నీ థీసిస్ ఎంతవరకు పూర్తి చేశావు అనో, ఇంకా ఎన్ని అధ్యాయాలు మిగిలి ఉన్నాయి అనో ప్రశ్నించేవారు. ఆయన మర్నాటి ఉదయం 6-7 గంటలకి మళ్ళీ నన్ను అదే ప్రశ్న వేస్తారని నాకు తెలుసు కాబట్టి నేను ఆ రాత్రంతా పని చేయాలని ఆయన అభిప్రాయమని నాకు అర్థమైంది. చాలాసార్లు ఆయన, నాయనా నీ థీసిస్ ఈ సంవత్సరం పూర్తి అయిపోవాలి అని చెప్పేవారు నాతో. పైగా నేను నా థీసిస్ని ఇంగ్లీష్లోనే రాయాలని ఆయన అభిప్రాయపడేవారు. ఇది నా పనిని మరింత సంక్లిష్టం చేసింది. ఎందుకంటే శ్రీవిద్య మీద ఇంగ్లీష్లో ఎవరూ పుస్తకాలు రాయలేదు. చాలా వరకు పుస్తకాలు సంస్కృతంలోనో హిందీలోనో ఉండేవి. అందువల్ల ఈ విషయాన్నంతా నేను సంస్కృతం హిందీ భాషల్లో చదివి ఇంగ్లీష్లోకి మార్చుకోవటం, సరైన పదాల కోసం ఇంగ్లీష్ డిక్షనరీ చూడటం జరిగేది. సీరియస్గా ఆలోచించటానికి, దృష్టి పెట్టి రాయటానికి నాకున్న సమయం స్వామీజీ గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి దాటిన ఆ తొలి వేకువ జామున సమయమే. ఆ విధంగా స్వామీజీ నన్ను వేకువ సమయంలో పనిచేసే అలవాటు చేశారు. స్వామీజీ నాకు ఈ విధంగానే నిద్రని మానుకునో లేదా కొంచెం నిద్రతో సరిపెట్టుకునో పనిచేయటం నేర్చుకునేలా శిక్షణ ఇచ్చారు. నేను సాధారణంగా లంచ్ తర్వాత నిద్రపోయే అలవాటు చేసుకున్నాను. ఆ పడుకోవడం కూడా తల కింద చెయ్యి మడిచిపెట్టుకుని పడుకోవడం అలవాటు చేసేసుకున్నాను. ఓ అరగంట గడిచేసరికి నేను ఇక నిద్రపోలేకపోయేవాడిని. నా శరీరం ఆ కాసేపట్లోనే సంపూర్ణ విశ్రాంతి ఎలా తీసుకోవాలో నేర్చుకుంది. పవర్ న్యాప్ అన్నమాట. జూలైలో స్వామీజీ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ శాఖలు, దాని అనుబంధ కేంద్రాల డైరెక్టర్ల కోసం ఓ ప్రత్యేకమైన రిట్రీట్ని నిర్వహించారు. స్వామీజీ యోగ నిద్రపై ప్రతి మధ్యాహ్నం సూచనలు ఇస్తున్నా సరే నేను థీసిస్ పూర్తి చెయ్యాలి కాబట్టి నేను అందులో పాల్గొనడం లేదు. కానీ ఈ రిట్రీట్ ముగింపు సమావేశంలో తాను ఈ సాధన మీద సాధకులకి సూచనలు చేసే సమయంలో నేను వాళ్లతో కలిసి ఉండాలని ఆయన ఆదేశించారు. నేను వెళ్ళేసరికి ఆలస్యమైంది. ఆయన అప్పుడు, మీరు మేల్కొనేసరికి మీ మనసు భృకుటి మధ్య ఉన్న కేంద్రంలో స్థిరంగా నిలిచి ఉంటుంది. స్వప్నావస్థలో అది కంఠం మధ్యలో ఉంటుంది. గాఢ నిద్రపోయినప్పుడు అది హృదయ కేంద్రంలో ఉంటుంది. యోగ నిద్రలో గల ముఖ్యమైన విషయం ఏంటంటే అది స్వప్నావస్థ గుండా చాలా త్వరగా సాగుతుంది. భృకుటి కేంద్రం నుంచి హృదయ కేంద్రం వరకు జరిగే దాని ప్రయాణంలో ఈ కంఠం మధ్య గుండా వీలైనంత తక్కువ సమయం గడపడానికి దానికి ట్రైనింగ్ అవసరం ఇవ్వాలి. యోగ నిద్ర సాధన సాధకుడికి అతడు కోరుకున్నప్పుడు నిద్ర రప్పించగల ఒక అభ్యాసం. ఆ స్థితిలో అతడికి నిద్రపోతున్నాననే స్పృహ ఉంటుంది. తిరిగి అతడు కోరుకున్నప్పుడు మేల్కొనగలడు కూడా. అది ఎరుకతో కూడిన నిద్ర. ఇది మీ అంతర్గత స్థితి. మీకు తెలియని మామూలు నిద్రాస్థితిలా ఉండదు. మీరు మీ భృకుటి కేంద్రంలో మనస్సుని నిలిపినట్లయితే మీరు నిద్రపోవడం మీకు తెలుస్తుంది. మీరు కావాలనుకున్నప్పుడు మేల్కొనగలరు. ఈ సాధనలో మొదటగా మీరు మైండ్కి విభిన్న పరిస్థితుల్లో నిద్రపోవాలని ఆజ్ఞ ఇవ్వాలి. మరోపక్క ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత మేలుకునే ప్రణాళికతో మీ మైండ్లో కొంత భాగానికి కొన్ని సూచనలు ఇచ్చుకుని అప్రమత్తంగా ఉంచుకోవాలి. స్వామీజీ ఇదంతా చెప్తుంటే నేను ఆయనకు హిందీలో, స్వామీజీ నేను ఈ టెక్నిక్స్ పాటించకుండా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను అన్నాను. స్వామీజీ, అవును, నువ్వు ఈ టెక్నిక్స్ పాటించకుండా ప్రతిరోజు చేస్తూనే ఉన్నావని అనుకుంటూ ఉన్నావు. కానీ
నువ్వు ఆ టెక్నిక్స్ని అసంకల్పితంగా పాటించే విధమైన పరిస్థితుల్ని కల్పించాను అన్నారు. ఆ తర్వాత స్వామీజీ యోగ నిద్రని అభ్యసించడానికి కావలసిన విషయాలను ఒక్కొక్కటిగా వివరించారు. స్వీయ క్రమశిక్షణకి 4 ప్రాథమిక అవసరాల్ని, అంటే ఆహారం, మైథునం, నిద్ర, స్వీయ సంరక్షణ, ఈ 4 ప్రాథమిక అవసరాల్ని నియంత్రించడం ఒక పునాది. నిజానికి ఈ స్వీయ క్రమశిక్షణ యోగ నిద్రతో సహా ఏ పరిణతి చెందిన సాధనలకైనా తొలిమెట్టు. ఈ మార్గంలో మొట్టమొదట మీ సంకల్ప శక్తిని, మీ ఇచ్ఛాశక్తిని, మీ దృఢ నిశ్చయాన్ని మేల్కొల్పుకోవాలి. మీ సామర్థ్యాన్ని కించపరుచుకోవద్దు. నేను ఈ పని చెయ్యలేను అని ఎన్నడూ అనవద్దు. పైగా మీలోని నిరోధక శక్తిని అధిగమించండి. మీ సామర్థ్యాన్ని విస్తరించండి. బద్ధకం అతి పెద్ద ఆటంకం. అది మస్తిష్కంలో కొలువు తీరి ఉంటుంది. అక్కడ నుంచి అది శరీరాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అప్రమత్తంగా లేని మనిషి తన బద్ధకాన్ని శారీరక అలసటగా భావిస్తాడు. దానికి కారణం నీరసమనో, రసాయనిక అసంతులన అనో చెప్పుకుంటాడు. బద్ధకం సాధనలో అత్యంత సూక్ష్మమైన ఆటంకం. మీ మనస్సుని మీ శరీరానికి, ఇంద్రియాలకి బానిస కాకుండా నిలువరించటం ద్వారా మీరు ఈ ఆటంకాన్ని అధిగమించవచ్చు. మీరు మీ శరీరాన్ని, ఇంద్రియాల్ని మనస్సు నేతృత్వంలో పనిచేయమని ఆదేశించాలి. అలాగే మీ మనస్సు కేవలం ఒక ఆత్మ సాధనా మార్గమే. ఈ సంగతి దానికి సూచించాలి. దృఢ నిశ్చయ శక్తితో మీ మనస్సుని ఉత్తేజితం చేయండి. ఇచ్ఛాశక్తి, దృఢ నిశ్చయ శక్తి ఆత్మధర్మం. యోగ నిద్ర విధానం మీకు మీ శరీరము, ఇంద్రియాలు, మనస్సుని వ్యవస్థీకరించుకోవటానికి సహాయపడుతుంది. కానీ మీరు తలపెట్టిన ప్రణాళికల్ని నిర్వహించే శక్తి మీ ఇచ్ఛాశక్తి, మీ దృఢ నిశ్చయ శక్తి వల్లనే కలుగుతుంది. నిద్రపోతూ కూడా మేల్కొని ఉండటం, మీరు నిద్ర లేవాలనుకున్నప్పుడే సరిగ్గా లేవటం చెయ్యగలుగుతారు. సంకల్ప శక్తే ఇక్కడ అతి కీలకమైనది. ఇది విన్న తర్వాత నా బద్ధకాన్ని అధిగమించేందుకు స్వామీజీ నాకు తెలియకుండానే ఎలాంటి శిక్షణ ఇచ్చారా అని అర్థం చేసుకున్నాను. తన శిష్యులకి ఏం కావాలో అది నేర్చుకునేలా ఆయన నేర్పే తీరు ఎంతో ఒడుపుతో కూడుకున్నది. ఈరోజు ఇక్కడితో ఆపుకుందాం. మిగిలిన భాగం మళ్ళీ పూర్తి చేసుకుందాం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక విన్నపం. స్వామి రామ గారి పుస్తకం ఇంకా కేవలం 2 చాప్టర్స్ మిగిలి ఉంది. మొత్తం కంప్లీట్ చేయగలను అని అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా నేను ఒక 2 నెలలు ఇక్కడ ఉండకపోవచ్చు. అందుకే కుదరదు. బట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు పూర్తి పుస్తకాన్ని అందిస్తానని మాటిస్తున్నాను. సమయం దొరికినప్పుడంతా రికార్డ్ చేసి సెషన్ అప్లోడ్ చేయటానికే ప్రయత్నిస్తాను. కాబట్టి స్టే ట్యూన్డ్. మనం చదువుకుంటూ ఉన్నటువంటి అందరూ గురువుల చరిత్రలు మీకు నచ్చినట్టయితే, నేను చేస్తున్న వీడియోస్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. గురువుల చరిత్రలు అందరూ తెలుసుకోవటం ఎంతో అవసరం. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు అదే పనిగా వచ్చి ఛానల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నమస్తే.